బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉండదు. వివేక్ గారు జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారితో మాట్లాడదాం. వివేక్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ వివేక్ గారు, ఏంటి అరెస్టుల పర్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి అరెస్టుల భయంతో ఉన్నారని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ అరెస్టుల పర్వం తాకుతుందా? సో బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్, ఇప్పుడు నరేష్ గారు మేము మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకొని మాట్లాడొచ్చు. ప్రతిదానికి కౌంటర్ చేస్తే డిబేట్ గా రన్ అవ్వలేదు. మీరు వినండి, ఆయన ఏం చెప్పారు వచ్చేటప్పుడు విద్యాసాగర్ గారు ఫస్ట్ నా మాట కూడా అడ్డుపడి చేస్తాయి. ఇంకా మొదలే పెట్టలేదు. మీరు సబ్జెక్ట్ ఇంకా మొదలే పెట్టలేదు. మీరు సబ్జెక్ట్ చిన్న ఇన్పుట్ చెప్తున్నాను, మాట్లాడేటప్పుడు అడ్డు వస్తే ఇతరులు చెప్తున్నా. మీరు చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడక ముందే ఒక చిన్న సజెషన్ చేశాను. మీకు సజెషన్ చెప్తున్నా. విద్యాసాగర్ గారు వచ్చే ముందు ఏం చెప్పారు? అంబటి రాంబాబు గారిని కూడా లైన్ లో ఉంచాలనుకున్నా 1-1 కడిగి పారేసి ఆయన వర్షన్ ఆయన చెప్పాడు. తర్వాత చెప్పొచ్చు కదా, మీరు అంటాను నేను తర్వాత చెప్పొచ్చు కదా, మధ్యలో మీరు సబ్జెక్ట్ చెప్పండి. మీరు లెట్ us కంటిన్యూ. ఇప్పుడు నేను సబ్జెక్టే చెప్తాను. నా దాంట్లో ఇరుక్కోవద్దంటా, నా దాంట్లో నా పేరు చెప్పకుండా మీరు చెప్పండి. ఆ సబ్జెక్ట్ వచ్చి నేను మాట్లాడేటప్పుడు గెలకద్దు అంటా, అందుకు చెప్తాడా? అలాగే మాట్లాడేటప్పుడు కూడా గెలకద్దు చెప్పాలా? అతనే వస్తుంది నా పేరు ఎత్తుకో. అరే నేను మాట్లాడేటప్పుడు కూడా గెలకద్దు అంటా, చెప్పలేదు కదా, మీకు చెప్పలేదు కదా నేను సమాధానం. చెప్పండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చెప్పొద్దు అంటా. చెప్పండి. మీ వర్షం మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయప్పను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఆ కేసు యొక్క గ్రావిటీని బట్టి ఉంటుంది. చెయ్యాలా వద్దనేది పోలీసులకు ఉన్న ఆధారాలను బట్టి ఉంటుంది. ఆయన ఆల్రెడీ చాలా కేసుల్లో ఉన్నాడు, వాటికే ట్రయల్ అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది సాక్షాత్తు ఆయనకు సంబంధించిన తన మీద జరిగిన దాడి, ఒక బాధితుడిగా ఉన్న కోడికత్తి అనే దాడి మీద ఆయన ఇంతవరకు ఒక బాధితుడిగానే అటెండ్ అవ్వలేదు. ఎందుకు ఏంటి అనేది ఈ రోజు తెలిసింది. కోర్టు ద్వారా ఆయన రిలీజ్ చేశారు, అందులో కోడికత్తి సీనుని. కానీ ఆయన ఇంతవరకు ట్రయల్ అటెండ్ కాలేదు. వెళ్ళి ఒక్కసారైనా వచ్చి వాంగ్మూలం ఇవ్వు, నీ పరిస్థితి ఏంటని జడ్జి అడిగినా కూడా రాలేదు. దానికి న్యాయవాది పలు రకాల కారణాలు చెప్పారు. సరే, కోర్టు దాన్ని కూడా కొన్ని కోణాలలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడ మనము బాధితుడుగా తనకు దోషికి నీ శిక్ష పడాలనుకున్నప్పుడు తను కోర్టుకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం పట్ల లేకపోతే తన మీద ఎలా దాడి జరిగిందనేది ఒక బాధితుడిగా కోర్టుకు చెబితే అతను నేరం చేశాడా లేదా, శిక్ష వేయాలా లేదా అనేది ఆధారాలను బట్టి ఆ కోడికత్తి సీన్ అతనికి పడుతుంది. సో స్వయంగా తను బాధితుడిగా ఉన్న విషయానికే కోర్టుకి ఇంతవరకు వెళ్ళలేదు. ఇక తన మీద ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఎన్నో రకాలైన ఈడీ కేసులు, సిబిఐ కేసులకి ఇప్పటికీ ట్రయల్ అటెండ్ అవుతూ, కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్లలో నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాను ముఖ్యమంత్రి గాని, సరే తన లాయర్లతో చెప్పించారు. దానికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని ఉన్నాయో, 100లో ఉన్నాయో, సరే అటెండ్ కాకుండా దానికి నేను అటెండ్ అవ్వలేను అనుకుంటూ చేసిన పిటిషన్లకు సరే 100 ఎలా ఉన్నాయో అవన్నీ మనం చూసాము. అరెస్ట్ చేసినా చేయకోకున్నా కూడా మనము ఏం మాట్లాడుతున్నామంటే ఈ గత 5 ఏళ్ల పాటు జరిగిన దోపిడీలలో సంబంధించిన మద్యం కావచ్చు, స్థలాలకు సంబంధించి కావచ్చు, ఆడుదాం ఆంధ్ర కావచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఆరోగ్యాలకు సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించి, కార్మిక శాఖకు సంబంధించినది, పారిశ్రామిక, మీరు ఏ సెక్షన్ తీసుకున్నా కూడా అందులో దోపిడీ అనేది జరిగింది. ఎందుకంటే అంతిమంగా వీళ్ళ ప్యాకేజీ లాగా వాళ్ళ ఇంటికి సాయంత్రం అయ్యేసరికి నోట్ల కట్టలు కావచ్చు, లిక్విడ్ గా కావచ్చు, ఏదేదైతే వాటాలుగా ఉన్నాయో వారి వాటాలు ఎవరు వాటాలు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించినది. ఒక్కొక్కరిగా పేర్లు బయటకు వస్తుంటే వాళ్ళు తీసుకున్న డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా ఎవరి డిస్ట్రీలు, ఎవరి దగ్గర ఎంతెంత డబ్బు, ఒక మద్యానికి అయ్యే ఎంఆర్పి ఎంత పడుతుంది కంపెనీలో, దాన్ని బయటికి తీసుకొచ్చేసరికి ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి 10 రెట్లు 20 రెట్ల డబ్బులతో అమ్మిన విధానము, అది ఎలాగా గవర్నమెంట్ ఖజానాలకు వెళ్లకుండా వీళ్ళ జోబుల్లోకి ఎలా వెళ్ళాయి అనేది 1 by 1 తీస్తూ ఉంటే ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తున్నాయి ఈ రోజు. సో అలాంటి ఉదాహరణలు ప్రభుత్వంలో చాలా జరిగాయి. దానికి సంబంధించిందే ప్రభుత్వం పెట్టిన కేసులకు సంబంధించినది ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్నారు. దానికి విచారణలో ఆ యొక్క ఆధారాలు చూపించారు కాబట్టి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సో అంతిమంగా ఇది ఎవరికి లబ్ధి చేకూర్చారు జరిగింది అనే దాని మీదనే అంతిమంగా పోలీసులు పెట్టే ఆధారాన్ని బట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా
పోలీసు అండ్ న్యాయస్థానం తీసుకునే డెసిషన్. ఇందులో ప్రభుత్వం చేసేది ఏముంది? ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా మేమేం మాటిచ్చాం ప్రజలకి? గత 5 ఏళ్ల పాటు జరిగిన దోపిడీ, ప్రజలకు సంబంధించిన దోపిడీ ఏదైతే జరిగిందో, డబ్బు రూపంలో కావచ్చు, ఆస్తులకు సంబంధించిన కావచ్చు, మన ప్రాణాలకు సంబంధించిన ఏదైతే నష్టం జరిగిందో, ఎవరైతే చెప్పుకోలేని నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మేము హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించారు 124 సీట్లు ఇచ్చి. కాబట్టి అది మేము నిలబెట్టుకోవాలి కదా. మేము నిలబెట్టుకోలేకపోతే మమ్మల్ని తిరిగి అదే పరిస్థితి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇందాక ఆయన మాజీ మంత్రి ఆయన ఇంతసేపు ఫోన్ లైన్ లో ఏం మాట్లాడారు? అందరూ ఏమంటున్నారు? వంశీని ఏదో ప్రభుత్వం చంపేస్తుందనో లేకపోతే చాలా ఇబ్బంది పెడుతుందని అన్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు విన్నారా? ఆయనకు ఆల్రెడీ ఏయో ఇబ్బందులు, ఆరోగ్య లక్షణాలు బాగలేవు, 20 కేజీలు వెయిట్ ఎందుకు తగ్గారో చెప్పారు. అలాగే ఆయనకు స్వతహాగా ఆ వెయిట్ తగ్గడానికి గల కారణాలు చెప్పారు. మంచి ఆరోగ్యవంతుడని కూడా చెప్పాడు. ఇక్కడ మేం చేసిన తప్పేముంది? సాక్షాత్ ఆయన పార్టీ వ్యక్తి ఒప్పుకున్నాడు, మేమేమి చేయలేదు, ఆయనకు సహజంగా ఉన్న కొన్ని లక్షణాలు, అది సహజంగా జరిగేది. ఆయన ఇప్పటికీ సింహం పులి అంటున్నాడు. ఆయన వంశీ లాంటి వాడు, ఆయన సింహం పులి, మమ్మల్ని ఏం చేయగలరు అని అంటున్నాడు. మేమేం చేస్తాం? అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళము, వాళ్ళకి కావాలంటే గిన ఒక నిందితుడికి ఏమేం హక్కులు ఉంటాయో, లేకపోతే నిందితుడు అనారోగ్యానికి సంబంధించినవి వాళ్ళ లాయర్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఇస్తుంది అధికారాలు, కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఈయనకు పలానా చెయ్యండి, ఇమీడియట్ గా అనారోగ్యం ఉంది. ఏ నిందితుడైనా జైల్లో అనారోగ్యంతో విదిన్ నో టైం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది రూల్. అది నిందితుడికి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, నిందితుడికి కూడా హక్కులు ఉంటాయి. కాబట్టి ఆయన నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్ గా ఆయనకు అనారోగ్యం బాగలేకపోతే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తారు విత్ కోర్టు పర్మిషన్స్. ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా పోలీసులు రేపొద్దున కేసులు ఇరుక్కుంటారు. పోలీసులు రేపొద్దున వాళ్ళు శిక్షణ ఇవ్విస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళకి నిబంధనలు తెలుసు, వాళ్ళకి ఆ నిబంధనలు తెలుసు. కాబట్టి వంశీ గారికి కానీ ఇంకొకరికి కానీ ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కోర్టు ద్వారా వాళ్ళు సరైన న్యాయం పొందవచ్చు. ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు లేకపోతే ఇంకొకరు ఎవరన్నా అలాంటి వైలెన్స్